జననం లోక కళ్యాణార్థం జరిగింది. ప్రపంచంలో ధర్మం మర్యాద స్థాపన, అలాగే సృష్టి నుంచి అధర్మం పాప వినాశనం కోసం యువరాజు జన్మించారు. హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు, మహారాజైన మామూలోడు మనలాంటోడు, మచ్చలేని మనసున్నోడు, జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. రాములోడు వచ్చినాడు రా, ధనస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రా, నారి బట్టి లాగినాడు రా, ధనస్సదీయ నింగికెక్కు పెట్టినాడు రా, బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు, బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు, విలవిలమను వెళ్ళు విరిచి జనకరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. జనక మహారాజు ఒక ప్రకటన చేయించారు. తమ వద్దనున్న శివధనుస్సును విరిచిన వారికి తమ కుమార్తె సీతనిచ్చి వివాహం జరిపిస్తామని. रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए। रघुवर तेरी राह निहारे, रघुवर तेरी राह निहारे, सातों जन्म से सिया, घर मोरे परदेसिया, आओ पधारो पिया, घर मोरे परदेसिया, आओ पधारो पिया, घर मोरे परदेसिया, आओ पधारो पिया, घर मोरे परदेसिया, आओ पधारो पिया। పట్టాభిషేకం జరగవలసిన రాముడు భోగభాగ్యాలను వదిలి వనవాసానికి బయలుదేరాడు. అతనితో పాటు సహోదరుడు లక్ష్మణుడు, భార్య సీత కూడా బయలుదేరారు. సీతా లక్ష్మణ లక్ష్మణ, నా స్వామి ఏదో ఆపదలో చిక్కుకున్నట్లున్నారు, అపాయంలో ఉన్నారు. నువ్వు వెంటనే వెళ్ళి ఆయన రక్షించు. భయపడకండి, నిస్సందేహంగా అది అన్నగారి స్వరం కాదు. లక్ష్మణ, నా స్వామి అక్కడ ప్రాణాలతో పోరాడుతుంటే నువ్వు నాకు ఇక్కడ హితబోధలు చేస్తున్నావా? వెంటనే వెళ్ళి ఆయన్ని రక్షించు. నా స్వామి లేకుంటే నేను నా ప్రాణాల్ని త్యాగం చేస్తాను. మన్నించు మాత, తక్షణమే బయలుదేరి వెళతాను. అయితే నేను గీచిన ఈ గీతను దాటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటకు రాకండి. యువతి, ఈ అరణ్యంలో ఒంటరిగా జీవిస్తున్నావా? ఇక్కడ భయంకరమైన రాక్షసులు, అడవి మృగాలు నివసిస్తున్నాయి.
నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా పెట్టగలవా? నేను ఇప్పుడే తెస్తాను, ఇక్కడే ఉండండి. యువతి, నేను ఈ గీతను దాటి లోపలికి రాలేకపోతున్నాను. నువ్వే గీతను దాటి భిక్షను ఇవ్వు. దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత ఆసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు. విశ్వనాయక రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి సూచిక యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. వీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర. రక్తధార చోర ఘోర అఘోర కర్క సంగరేగుతున్న కాల కింకర. రావణ జయ జయ శత్రు శేషణ జయ 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 రావణ జయ 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 సింహాసన జయ జయ జయ. ఎవరి చేతిలో అయితే మీ మృత్యువు రాసి పెట్టుందో అతని జననం జరిగిపోయింది. ఈ రావణుడంటే ఏమనుకుంటివి? కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవదానవ యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత వీర సార్వభౌముడు. అణువుణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. సదా రక్షగా కాపాడని నీ నామధేయం. శ్రీరాంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం. శ్రీరాంజనేయం భజే వజ్రగాయం దండించాలిగా దండదారి వైకుంఠకాల దౌష్యం. శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం పూరించాలిగా నీ శ్వాసతో ఓంకార శంఖం. నేను రాముణ్ణి, అయోధ్య రాజకుమారుణ్ణి. నేనే హనుమాన్నే. రాజకుమారి సీతని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారో. మీరు మీ భారాన్ని నా భుజస్కంధాల మీద పెట్టండి. నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను రామా, ప్రమాణం చేస్తున్నాను. బజరంగ బలి దుడుకున్నది గాని అడుగులలో నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో. ఓ పవమానసి తాపెను సాహసముందిగా పిడికిలిలో ఏ పని చెప్పరదానికి విషమ పరీక్షలలో. తెచ్చుకుని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగరా. నిగురు నొదిలి శివపాల నేత్రమై ధనుజ దహనమునకై దూసుకురా. స్ఫురణ తెచ్చుకుని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగరా. నిగురు నొదిలి శివపాల నేత్రమై ధనుజ దహనమునకై దూసుకురా.
ఇంతకీ నువ్వెవరు? హనుమని మీ సేవకుడిని, ఇప్పటికీ ఇంకా ఎప్పటికీ. మిమ్ములను వెతకడానికి నన్ను ఇక్కడికి పంపించారు. పంపించారా? ఎవరు? నా స్వామి దీన్ని నీకు ఇచ్చారా? స్వయంగా ఆయనే నాకు ఇచ్చారు. నేను కూడా ఆయనకి మాట ఇచ్చాను, దీన్ని మీ దగ్గరికి ఎలాగైనా చేరుస్తాను అని. అదండి సీతామాత, శ్రీరాముల వారు మీకోసం ఎదురు చూస్తున్నారు. నా హృదయం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆతృతగా ఉంది. అలా అయితే మనం ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరాలి. కానీ నేను రాలేను హనుమ. ఎందుకు? ఎందుకంటే మానవ జాతి ప్రాణాలతో ఉండాలంటే నేను లంకలోనే ఉండి తీరాలి. జయము జయము రామ. హనుమంతుడు సీతాదేవి జాడను తెలుసుకుని విజయంతో తిరిగి వస్తున్నాడు. శ్రీరామ, సీతమ్మ తల్లిని లంకాపూర్లో ఆ రావణుడు బంధించి ఉంచాడు. ఆ తల్లి గుర్తుగా ఇదిగో రామ ఆమె ఇచ్చిన ఉంగరం. అయితే అక్కడికి ఎలా చేరుకోగలమన్నదే సమస్య. రామ, చింతించకు. కళ్ళు మూసుకొని సహాయం చేయమని ఆ సాగరుణ్ణి వేడుకుంటే అతడు తప్పకుండా వెంటనే నీ సమస్య తీరుస్తాడు. ప్రభు, నీ సేవలో నలుడనే వానర శిల్పి ఉన్నాడు. వానరుల చేత బండలు తెప్పించి ఆయనకిస్తే నా మీద వంతెన కడతాడు. బండలు మునగకుండా నేను చూసుకుంటాను. లక్ష్మణ, కళ్ళు తెరువు సోదరా. శ్రీరామ, విచారించకండి. హిమాలయాలలో సంజీవికరణి అనే మూలిక ఉంది. దాని మహిమ వలన లక్ష్మణుడు కళ్ళు తెరుస్తాడు. హనుమా, తక్షణమే వెళ్ళి ఆ మూలికను తీసుకురా. ఇదిగో రామా, వెళుతున్నాను. जो उठेगा धड़ से कटेगा, कहाँ पे छिपेगा कहाँ पे बचेगा, बात पर है काला। उठा तो गिरेगा, गिरा तो चिरेगा, छिपा तो मिलेगा, मिला तो मारेगा। जाग भाग भाग, बच सके तो बच ले आज। है ये ज़लज़ला है पूरे जोर पर चला है, किस्मत दम है जो लड़ा है, कौन रह सका खड़ा है। सबसे अटल నిశ్చయ